గడిచిన కొద్ది రోజులుగా మొత్తం భారతదేశంలోనే ట్రెండింగ్లో ఉన్న మనిషి పేరు ఎవరంటే ఐబొమ్మ రవి. అంటే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్నాను కూడా క్రాస్ చేసి పడేశాడు ఐబొమ్మ రవి. ఐబొమ్మ రవి గురించి సెర్చ్ చేయని వాళ్ళు లేరు ఇంటర్నెట్లో. ఐబొమ్మ రవి అనే ఎవరు, అసలు ఏం చేశాడు, పోలీసులు ఎక్కడ పట్టుకొచ్చారు, అతను ఏం చేశాడు, అతని నేరాలేంటి ఘోరాలేంటి అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అతను పోలీసుల అదుపులో ఉన్నాడు, అంటే పోలీసు కస్టడీలో ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. అయితే ఆశ్చర్యంగా తెలంగాణలో కొన్ని చోట్ల ఆటోల పైన, ఆటో రిక్షా వెనుక వైపు తెలంగాణ రియల్ హీరో ఐబొమ్మ రవి, తెలంగాణ రియల్ హీరో ఐబొమ్మ రవి అని క్యాప్షన్తో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి రవి ఫోటోతో పాటుగా. అంటే ఐబొమ్మ రవి ఏం చేశాడనేది నేను చెప్తాను. దానికి ముందు మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, ఇతను నేరానికి పాల్పడ్డా, ఆ పాల్పడిన ఘటనలు ఏవైతున్నాయో అవి నేరం కిందకి వస్తుందా, దానికి సంబంధించిన ప్రమాణాలు, ఇది చర్చ. బట్ ఇక్కడ తెలంగాణ రియల్ హీరో ఐబొమ్మ రవి అనే పేరిట అభిమానులు పెరిగిపోవడం అనేది మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సమాజంలో చూడండి, సినిమాలు పైరసీ చేస్తూ పట్టుపడ్డాడండి ఐబొమ్మ రవి. ఓకే, అయితే ఆయనకు సామాన్య ప్రజలు అటు ఏపీ ఆర్ తెలంగాణ ఇంకెక్కడైనా సరే తమిళ్, కన్నడం వగైరా అన్ని భాషల్లో సినిమాలను పైరసీ చేసి పడేశాడు. అంటే థియేటర్స్లోకి రాకముందే పైరసీ చేసినవి ఉన్నాయి, థియేటర్లో వచ్చి రాగానే పైరసీ చేసి పారేసినవి కూడా ఉన్నాయి. సో సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఐబొమ్మ రవిని వాళ్ళు హీరోగా ఎందుకు గుర్తిస్తున్నారు, ఇది మనం చర్చించాల్సిన అంశం. ఒక ఆటో డ్రైవర్ ఈ రకంగా పోస్టర్ వేసుకున్నాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. కొంతమంది ఏమో ఇటువంటి క్రిమినల్స్కు ఎట్లా సపోర్ట్ చేస్తారు అని, కొంతమంది ఏమంటాం దాన్ని, మర్యాద రామన్నలు ఉంటారు కదా, మర్యాదస్తులు అనుకునేవాళ్ళు, వాళ్ళు కొంతమంది ప్రశ్నిస్తున్నారు, ఇటువంటి క్రిమినల్స్ కూడా మీరు సపోర్ట్ చేస్తారా అని. కానీ సామాన్య ప్రజలు వీటిని లెక్క చేయడం లేదు. ఐబొమ్మ రవి హీరో అంటున్నారు. ఎందుకంటే రవి చేసింది మంచా చెడా, అది ఏ నేరం కిందకి వస్తుంది, చట్టాల్లోని ఏ సెక్షన్స్ కిందకి వస్తుంది అనేది ఒక సబ్జెక్ట్. బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఐబొమ్మ రవి చాలా ఉచితంగా మొత్తం అందరికీ సినిమాలు పంచిపారేశాడు. ఎవరైనా ఎక్కడైనా సరే ఐబొమ్మ రవి వెబ్సైట్లో సినిమాలు చూసుకోవచ్చు, అది ఏ సినిమానే కానివ్వండి. దాదాపు 26,000కు పైగా సినిమాలను అతను పైరసీ చేసి పారేశాడంటే అతని టెక్నికల్ సౌండ్ అంటాం కదా మనం, అంటే సాంకేతికంగా అతను ఎంత సమర్థుడో మనం అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ను, అంటే మన తెలుగు సినిమా రంగాన్ని లేదా మిగతా దక్షిణాదికి సంబంధించిన సినిమా రంగాన్ని నిజంగానే పట్టి పీడిస్తున్నది పైరసీయేనా అన్నది కూడా ఇప్పుడు చర్చ. కానీ చాలామంది మాట్లాడుతున్నది ఏంటంటే, పైరసీ కాదు, టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా మరొకటైనా విపరీతంగా ఈ సినిమా కాస్ట్ను, అంటే మొత్తం సినిమా ఖర్చును పెంచి పారేయడమే ఒక పెద్ద సమస్య. ఇప్పుడు ఒక జాడ్యం వచ్చిందండి, ఒక సమస్య. ఈ జాడ్యం ఏంటి? పైరసీ జాడ్యం కాదు. ఎప్పుడైతే సామాన్య ప్రజలకు అందుబాటులో లేని ధరలకు ఈ సినిమాలను పెంచి పారేశారో, ఒక్కొక్క హీరోకు 100 కోట్లు 200 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తూ పోతున్నారో, ఒక సినిమా బడ్జెట్ 500 కోట్లు 1000 కోట్లు ఇట్లా, అంటే పాన్ ఇండియా సినిమాలు అంటూ ఈ రకరకాలుగా, అంటే సినిమా మాధ్యమం ఏదైతే ఉందో అది నిజానికి సామాన్య ప్రజలకు అండ్ వినోదాన్ని కలిగిస్తుందని ప్రేక్షకులు ఎవరైనా సరే సినిమాకు వెళ్ళి 2-3 గంటలు చూడాలని అనుకుంటారు. అంటే సినిమా స్క్రీను, అందులో చూస్తే వచ్చే రకమైన ఆనందం, ఇది వేరు యాంగిల్. సరే, ఇప్పుడు ఓటీటీలు వచ్చాయి, ఓటీటీలలో కూడా సినిమాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి, అన్ని భాషలకు సంబంధించిన సినిమాలు వస్తున్నాయి. అవి కూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. చాలా కన్నడ సినిమాలు కావచ్చు, మలయాళం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ
మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఏమో సమాజంలో కేవలం నిర్మాతల వైపు ఉంటుంది. చూడండి, ఇది గమనించాల్సిన అంశం. సమాజంలో ఒక సెక్షన్ అంతా కూడా కంప్లీట్గా ప్రొడ్యూసర్స్ వైపు నిలబడుతోంది. అంటే ప్రొడ్యూసర్స్ ఏమో మంచివాళ్ళనో, చిరంజీవి, నాగార్జున ఇట్లాంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళనో, వీళ్ళు ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నారనో ఈ రకమైన ఒపీనియన్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ చాలామంది మెజార్టీ ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే ఐబొమ్మ రవి చేసిన పని కరెక్ట్, ఐబొమ్మ రవి చేస్తున్నదే కరెక్ట్ అని చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకు? సినిమా విడుదల కాకముందే అది సామాన్య ప్రజల చేతులకు వచ్చేస్తుంది. మొబైల్లో మీరు చూసుకోవచ్చు ఆ సినిమాను. సరే, అతను క్రైమ్ చేసి ఉండొచ్చు, విదేశాల్లో విలాసాలు చేసి ఉండొచ్చు, అండ్ ఇంకేదైనా చేసుకుని ఉండొచ్చు. కానీ ఇమ్మంది రవి అనే ఒక యువకుడు మామూలుగా ఇక్కడ ఒక న్యూస్ ఛానల్ కూడా పనిచేశాడని ఈ మధ్య ఒక సమాచారం వైరల్ అయింది. ఆ తర్వాత పోలీసులు అతన్ని కరేబియన్ దీవుల్లో పనిచేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ వచ్చిన తర్వాత పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. ఆ తర్వాత పోలీస్ కస్టడీలో అతన్ని విచారిస్తున్నారు. అయితే పైరసీ ఎట్లా చేశావు, నీ నెట్వర్క్ ఏంటి అనే దానికి సంబంధించి ఆయన మూడే చెప్తున్నాడు జవాబులు. ఒకటి, గుర్తులేదు, మర్చిపోయా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఈ మూడు చెప్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అతను ఒప్పుకున్న విషయం ఏంటంటే పైరసీతో వచ్చిన డబ్బులతో తాను విలాసవంతమైన జీవితం గడిపాను, 10-15 రోజులకు ఒకసారి ఒక్కొక్క దేశం తిరిగేవాడిని అని మాత్రం చెప్పాడు. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా అండ్ ఫ్రాన్స్, దుబాయ్, థాయిలాండ్ వంటి దేశాల్లో కూడా అతను పర్యటించాడు, తిరిగాడు. అక్కడ కోట్ల రూపాయలను ఖర్చు చేశాడు. అండ్ విదేశాల్లో అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సర్వర్స్ను తీసుకున్నాడు. దాని ద్వారా ఈ పైరసీ నెట్వర్క్ను నడిపాడు. సో ఈ ఇమ్మంది రవికి చెందిన ఖాతాలో ఆల్మోస్ట్ 3.5 కోట్ల రూపాయలు ఉంటే వాటిని సీజ్ చేశారు. ఇది జరిగిపోయింది. అండ్ ఇతనికి హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నట్లు ఒక సమాచారం బయటకు వచ్చింది. దీనిపైన ఒక టీం హైదరాబాద్ నుంచి వెళ్ళింది. అండ్ ఇది ఇమ్మంది రవిని, అంటే ఐబొమ్మ రవిని అరెస్టు చేసినప్పుడు ఇంకా అయిపోయింది పైరసీ పని అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఆయన అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే మూవీ రూల్స్ అనే ఒక వెబ్సైట్లో మళ్ళీ సినిమాలు ప్రత్యక్షమవుతున్నాయి. మూవీ రూల్స్ దాని పేరు, ఇది ఆ వెబ్సైట్ పేరు. దాంట్లో ఇదంతా వచ్చేస్తున్నాయి, మళ్ళీ సినిమాలు వస్తున్నాయి. అంటే చూడండి, టాలీవుడ్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య పైరసీ అని అనుకున్నారు. ఈ పైరసీకి కర్త కర్మ క్రియ అనుకున్న ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. అక్కడికి సమస్య పరిష్కారం అయిందని అనుకున్నారు. తీరా చూస్తే మూవీ రూల్స్ అనే పేరుతో ఇంకొక వెబ్సైట్ ప్రత్యక్షమైంది. ఆ వెబ్సైట్ ఇప్పుడు కొత్త సినిమాలు వస్తున్నాయి. అంటే పోలీసులకు కానీ ఎవరికైనా సరే అంతుబట్టని ఒక నెట్వర్క్ ఏదో పనిచేస్తున్నట్టుగా కనబడుతోంది. సో ఇప్పుడు మనం మాట్లాడవలసి ఏంటంటే ఐబొమ్మ రవి, ఇమ్మంది రవి ఏం చేశాడనే దానికంటే కూడా ఈ సినిమాలు విపరీతమైన ఖర్చుతో నిర్మించిన కారణంగా ఆ ఖర్చును జనం మీద రుద్ది రకరకాలుగా వసూలు చేయడం. అంటే మొదటి వారం రోజులు ఇంత రేటు, టికెట్ 1000 రూపాయలు, 2000, ఈ రకంగా టికెట్లు పెంచడం. ఇక నగరాల్లో అయితే థియేటర్స్లో మనందరికీ తెలుసు, వాటర్ బాటిల్ 100 రూపాయలు, లేకపోతే పాప్కార్న్ లాంటిది అయితే 200 రూపాయలు. ఈ రకమైన దోపిడీ ఒకటి జరుగుతూనే ఉంది. మరి దీన్ని ఎవరు కట్టాలి? సినిమాలు ఎప్పుడైతే గతంలో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, మరొకరు కృష్ణ, లేకుంటే కృష్ణంరాజు, ఇటువంటి వాళ్ళు వాళ్ళ సినిమాలకు సంబంధించిన బడ్జెట్ కానీ, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే ఆదాయం కానీ అదంతా కూడా డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు అమాంతం పెంచి పారేశారు. దీంతో ఐబొమ్మ రవికి మద్దతు లభించడానికి ఇదే కారణం. అంటే థియేటర్స్కు పోయి 100,000 రూపాయలు కష్టాజీతాన్ని
ఖర్చు పెట్టడానికి సామాన్య మధ్యతరగతి జనం సిద్ధంగా లేరు. వాళ్ళకు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు కావాలి. ఐబొమ్మ రవి కాకపోతే ఇప్పుడు మూవీ రూల్స్. అందువల్ల దీన్ని ఈ పైరసీని అరికట్టడం అనే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ కంటే కూడా అసలు సినిమాల ధరలు, సినిమాలకు సంబంధించిన ఖర్చు ఎందుకు పెరగాలి, హీరోలకు ఈ స్థాయిలో భారీ రెమ్యునరేషన్స్ ఎందుకు ఇవ్వాలి, దీనిపైన దృష్టి పెట్టి సినీ పరిశ్రమ కనుక జాగ్రత్తలు తీసుకుంటే పైరసీలు చేయడానికి ఎవరు సాహసించే అవకాశం లేదు. పైరసీ ఎవరైనా చేసినా అది పెద్దగా రిజల్ట్ వచ్చే అవకాశం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.